అందరికీ నమస్కారం. నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ న్యూస్ మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వాళ్ళందరూ తట్టబుట్ట అన్ని చదువుకొని ఇంకా మీకు దగ్గరలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో జాయిన్ అయిపోతే బాగుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నవంబర్ 14 తర్వాత జైలుకి వెళ్తాడా, లేకుంటే ఇంట్లోనే కూర్చుంటాడా, లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీని దివాలా తీస్తాడా గిట్టని చెప్పి క్లారిటీ లేకుండా పోతుంది. ఎందుకో చెప్తా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇక్కడ చూడండి, వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కోర్టు మెట్టు ఎక్కక తప్పదా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అక్రమాస్తుల కేసులో నిండా కూలుకుపోయి ఒకప్పుడు 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ ప్రస్తుతం బెయిల్పై ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే గిట్టని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 16 నెలలు జైలు జీవితం గడిపిన విషయం మన అందరికీ తెలిసిందే. అది ఎందుకు? అక్రమాస్తుల కేసుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలు జీవితం గడిపారు. ఇప్పుడు నెక్స్ట్ నెల నవంబర్ 14న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రాకపోతే ఇంకా రిమాండ్ గిట్టని చెప్పి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడండి, 2019 ఎన్నికల ముందు కోర్టుకు హాజరైన ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు. అలా మినహాయింపు పొందడానికి ఆయన చెప్పిన రీజన్ ఏంటో చెప్పాలా? సిల్లీ రీజన్. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కోర్టుకు పిలిచిన ప్రతిసారి ప్రజలకు నేను ఈ పథకాలు ఇస్తా ఉన్నా, ఆ పథకాలు ఇస్తా ఉన్నా ఇట్లని చెప్పి 5 సంవత్సరాలు మొత్తం నట్టెన ముంచేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కోర్టు మెట్టు కూడా కాదు కదా, దాని వైపును కూడా చూడాల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోయాక సచ్చినట్టుగా కోర్టుకు రావాలి, కోర్టుకు రాకపోతే ఇంకా మీ పని అయిపోతుంది గిట్లని చెప్పి కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతగానో సీరియస్ అవ్వడానికి కారణం ఏంటంటే, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఫేక్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సిబిఐ వాళ్ళకి వాళ్ళు వాడే నెంబర్ ఇవ్వాలి, కానీ ఇంకా వేరే వాళ్ళ నెంబర్ ఇస్తే ఎట్లుంటుంది చెప్పండి. అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు దొరికిపోయారు. కాకపోతే నెక్స్ట్ నెల 14న జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాకపోతే ఇంకా రిమాండ్ అయ్యిట్లని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మీరు చూడండి, అయితే 2024 ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి కాదు కదా, అయినా ఇప్పటి వరకు ఆయన విచారణకు వ్యక్తిగతంగా హాజరైంది లేదు. అయితే ఇకపై ఆ పరిస్థితులు ఉండే అవకాశం లేదంటున్నారు సిబిఐ అధికారులు. ఇకనైనా హైదరాబాద్ లోని సిబిఐ కోర్టు ముందు వచ్చే నెల 14న హాజరు కాక తప్పదు గిట్లని చెప్పి సిబిఐ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇస్తా ఉన్నారు. అందుకోసమే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఏ పార్టీలో మీకు నచ్చితే ఆ పార్టీలో జాయిన్ అయిపోండి. నవంబర్ 14కి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు ఎలా ఉంటే ఇంకా మీకే తెలవాలి. ఇక్కడ మళ్ళీ మీరు చూడండి, అంటే 7 ఏళ్ల తర్వాత తొలిసారి నవంబర్ 14న జగన్ నాంపల్లి కోర్టు మెట్టెక్కునున్నారు. జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణిస్తూ కోర్టు ఎదుట ఆయన హాజరు కానున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అందరూ లండన్ వెళ్ళి వచ్చారు కదా, సో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫేక్ నెంబర్ ఇవ్వడం వల్లనే ఇదంతా జరిగింది గిట్టని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇంకా కొంతమంది అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ పతనం స్టార్ట్ అయిపోయింది, ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు ఉండరు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది గిట్టని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వస్తారా, లేకుంటే ఎప్పటిలాగానే కోర్టుకు రాకుండా ఏదో ఒక పని ఉంది గిట్టని చెప్పి అనేస్తారా గిట్లని చెప్పి మీరందరూ ఏమనుకుంటా ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కింద కొంచెం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.